హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వరల్డ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మే ఫస్ట్ సాటర్డే వరల్డ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే లాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంకిలోజింగ్ స్పాండలో ఆర్థరైటిస్. అంటే ఏంటి అంటే మెయిన్గా మనకు స్పాండలో ఆర్థరైటిస్ అనే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. అందులో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక డిసీజ్, ఒక ఆర్థరైటిస్. మిగిలిన ఆర్థరైటిస్ ఆ గ్రూప్లో ఏంటి అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్, రియాక్టివ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, అన్డిఫరెన్షియేటెడ్ స్పాండల్ ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఒక టైప్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఈ గ్రూప్ ఆఫ్ డిసీజెస్లో కామన్ థింగ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే సెంట్రల్ స్కెలిటన్, అంటే మధ్యలో ఉండే స్కెలిటన్, స్పైన్, హిప్స్, షోల్డర్స్ ఇవి కామన్గా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ ఫస్ట్ సిమ్టమ్ దీంతోనే ప్రెసెంట్ అవుతారు పేషెంట్స్. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ మనకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే థీమ్ ఏంటి అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే ఈ డిసీజ్ యొక్క లక్షణాలు గుర్తించి త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. అంటే చాలామందికి ఈ మెయిన్ లక్షణాలు ఏంటి అంటే ఇందులో ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటారు. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ ఏంటి అంటే చాలా రోజుల నుంచి వెన్నుపూస నొప్పి, నడుము కింద ఉండే పార్ట్ వెన్నుపూస నొప్పి చాలా రోజుల నుంచి ఉంటుంది. అండ్ మార్నింగ్ లేస్తేనే ఇది వెన్నుపూస అంతా పట్టేసినట్టు ఉంటుంది. మిగిలిన నడుము నొప్పుల లక్షణాలకి ఈ నడుము నొప్పి లక్షణాలకి తేడా ఏంటంటే ఈ రకం ఆర్థరైటిస్, ఈ వెన్నుపూస నొప్పి అనేది రెస్ట్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ మనం తిరుగుతూ ఉంటే అది కొంచెం రిలీఫ్ ఉంటుంది. దిస్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. అంటే వేరే రకాల నడుము నొప్పికి ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటే మనకి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో వచ్చే నడుము నొప్పికి తేడా ఇది. ఇదే కాకుండా మనకు హిప్స్, షోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇంకొకటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే చాలా ఎక్సెస్ ఫెటిగ్, ఎక్కువ నీరసం ఉంటుంది. అండ్ ఈ పేషెంట్స్ ఏం చేస్తారంటే ఈ నడుము నొప్పిని ఫస్ట్లో మనము దాన్ని ఇగ్నోర్ చేసేస్తాము, అంటే వదిలేస్తాము. పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి అలాగే నడుము నొప్పి ఉండి వెన్నుపూసలో కొన్ని మార్పులు వచ్చేసి వెన్నుపూస అంతా స్టిఫ్ అయిపోతుంది. స్టిఫ్ అయిపోయి మనకు మూమెంట్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ వరల్డ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే థీమ్ ఏంటంటే టు ఇంక్రీజ్ ద అవేర్నెస్. ఈ లక్షణాలని చాలా త్వరగా గుర్తించి పేషెంట్స్, ఒక పేషెంట్కి ఇప్పుడు సపోజ్ 3 నెలల కంటే ఎక్కువ రోజులు మనకు నడుము నొప్పి ఉంది అంటే ఇది మీకు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు. కాబట్టి మీ డాక్టర్ని త్వరగా కలవండి. ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అనేది ఒక లక్షణము. ఇంకా మిగిలిన కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇంకొక, అంటే లైక్ మీకు హిప్స్ దగ్గర కానీ షోల్డర్స్ దగ్గర కానీ కీళ్ళ నొప్పులు రావడము, కీళ్ళ నొప్పులే కాకుండా వేరే అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి యువిఐటిస్ అంటారు, కన్ను ఎర్రగా అవ్వడం కానీ, సోరియాసిస్ అంటారు, చర్మం మీద పొక్కుల్లాగా రావడం కానీ, ఇవన్నీ కూడా దీంట్లో లక్షణాలు రావచ్చు. కానీ ఫస్ట్ సిమ్టమ్ యూజువల్గా ఇది 45 ఇయర్స్ కంటే ముందే వస్తుంది. జనరల్గా బిట్వీన్ 20 to 45 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళలో వస్తుంది. ఇంతకుముందు మగవాళ్ళలో ఎక్కువ వచ్చేది అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఈక్వల్గానే వస్తుంది. దీన్ని త్వరగా గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ వరల్డ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే థీమ్ని మనం గుర్తించి, దీని మెయిన్ థీమ్ ఏంటంటే టు రికగ్నైజ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ సో దట్ పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరు కూడా డిజేబుల్డ్గా ఉండరు. ఆ డిసీజ్ వల్ల వచ్చే డ్యామేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మీకు 3 నెలల కంటే ఎక్కువ నడుము నొప్పి ఉంది అంటే ఇట్ కుడ్ బి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. సో మీట్ యువర్ రుమటాలజిస్ట్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ సిమ్టమ్స్. ఈ లక్షణాలు కనుక కలిగి ఉంటే మీరు మీ రుమటాలజిస్ట్ని ఒకసారి కలవండి. థ్యాంక్ యూ.